నమస్తే అండి. మన కుటుంబ సభ్యులందరికీ చంటక్క కబుర్లకి స్వాగతం పలుకుతూ చంటక్కే మాట్లాడుతుంది. అయితే ఈ చంటక్క కబుర్లు అనేది యూట్యూబ్లో ఎందుకు పెట్టింది అని నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అయితే నేను మామూలుగా అంటే యూట్యూబ్ అసలు చూడనండి, చెప్పేశాను ముందే కూడా. కానీ ఎందుకు చూడను అంటే చాలామంది ఏం చేస్తారంటే అసలు లోన మ్యాటర్ వేరు, కానీ లోన్కి వెళ్ళి అంటే హెడ్డింగ్ వేరు ఉంటుంది అనమాట. నాకు పిల్లలు అప్పుడప్పుడు యూట్యూబ్ వీడియోస్ పంపించేవాళ్ళండి. కాకపోతే అవి ఫస్ట్లో చూసేదాన్ని. చూసినప్పుడు ఏంటంటే ఆ హెడ్డింగ్ చూసి అబ్బో ఏంటో ఇది అని చెప్పి వెళ్ళిపోయేదాన్ని అనమాట. అట్లా 3-4 చూసినాక నాకు ఎందుకు అర్థమైంది, వీళ్ళు పైన పెట్టేదేమో వేరు, లోన చూస్తే వేరు. అందుకని అప్పటి నుంచి నేనైతే అసలు అంటే అందరూ అట్లనే అనట్లేదు, కొన్ని అనమాట. అన్నీ విమర్శించే అంత గొప్పదాన్ని నేను కాదు. అయితే ఏంటంటే అట్లా నా ఫీలింగే చెబుతున్నానండి, నేను ఎవరిని విమర్శించట్లేదు. అప్పుడు నాకేంటంటే నాకు నిజంగా ఏమీ అసలు నెట్లో ఇట్లా ఉంటాయి అని కానీ ఏమీ తెలియదు అనమాట. తెలియని టైం గురించి చెబుతున్నాను నేను మీకు. అప్పుడు నాకు ఎందుకో అది మంచి అనిపించలే నాకు అప్పుడు. అందుకని పిల్లలు కూడా అమ్మ నువ్వు యూట్యూబ్ చూస్తే నీకు చాలా కాలక్షేపం అయిపోద్దమ్మా అని కూడా చెప్పేవాళ్ళు. పోరా నాకు అట్లా వాళ్ళు అట్లా చెబుతుంటే అదేంటో అని నేను వెళ్ళిపోతాను. తర్వాత చూసరికి ఏముండదురా, సోది ఉంటుంది అది ఇది అని చెప్పి నేను అసలు చుట్టం మానేశాను. నిజంగా చెబుతున్నాను కదా. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఏమో పెద్ద పుడింగిలాగా అనుకుంటున్నారా? అట్లా ఏం లేదండి. కాకపోతే ఏంటంటే లాక్డౌన్ టైంలో నాకు నిజంగా కాలక్షేపం కూడా లేక, అప్పుడు టీవీలు కూడా లేవు కదా లాక్డౌన్ టైంలో. అప్పుడు ఏమైందంటే ముందు టీవీల కంటే కూడా నాకు మెయిన్ బయట ఫుడ్ లేదు, అది నాకు ప్రాబ్లం అనమాట. అప్పుడు పిల్లలు ఏమన్నారంటే నువ్వమ్మా యూట్యూబ్ ఇప్పుడన్నా చూసుకోమ్మా నువ్వు అని చెప్పారనమాట. అందుకని అప్పుడు యూట్యూబ్ నాకు తప్పలే, నాకు అసలు చూసాను అనమాట. అప్పుడు దాకా నిజంగా నాకు అన్ని వీడియోస్ ఉంటాయా, అన్ని రకాలు ఉంటాయా ఏంటో, నేను 3-4 వీడియోలు చూసే నేనేంటో పిచ్చిదానిలాగా అలా ఎలా అయిపోయాను అని ఆలోచించుకున్నాను అనమాట. అయితే చాలామంది అంటారు నువ్వు బాగానే మాట్లాడతావు కదా, నువ్వు కూడా పెట్టచ్చుగా అనేవాళ్ళు అప్పట్లో. అయితే నాకెందుకు చెప్పాను కదా, నేనే చూడనప్పుడు నా వీడియో ఎవరు చూస్తారు అన్న ఉద్దేశంతో నేను నిజంగా అప్పుడు కూడా నేను అనలేదు. ఎప్పుడైతే లాక్డౌన్ టైంలో ఆ వంటలు అవన్నీ చూసినాగా నాకు యూట్యూబ్ మీద ఇష్టం పెరిగిపోయిందనమాట. ఇష్టం పెరిగి అంటే కామెంట్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, కానీ అయినా కూడా అయితే అయ్యింది సరే చూద్దాం, నాది కూడా ఒక ట్రైల్ వేద్దాం, ఇందులో తప్పే ఉంది అని చెప్పి నేను స్టార్ట్ చేద్దాము. అయితే ఎలా అంటే చంటక్క కబుర్లు అనే పెట్టాలనుకున్నాను. ఎందుకంటే నేను వగుతూనే ఉంటాను అనమాట ఎప్పుడు కూడా. అయితే మా వాళ్ళు అంటారు చంటం ఉంది అంటే చాలు, చాలా మనకు కూడా ఎనర్జీ తీసుకొస్తుంది, అంటే హుషారు వస్తుంది అంట. నన్ను చూడగానే ఫస్ట్ హుషారు వస్తుందంట. అసలు ఎవరు చేస్తారో తెలుసు, నా చుట్టూ అందరికి పిల్లలే చేస్తారు. నిజంగా ఇది నేను అబద్ధం చెప్పట్లేదు, నిజంగానే చెబుతున్నాను. అది అంటే నేను కూడా వాళ్ళతో అంత ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇప్పుడు అమ్మో నాయనమ్మ ఉంది, అమ్మో అమ్మమ్మ ఉంది, అమ్మో అత్త ఉంది, అట్లా ఏం అనుకోరు వాళ్ళు. అనుకోకుండా నాతో కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, నేను కూడా ఎంజాయ్ చేస్తాను వాళ్ళతో. అందుకనే నాకు సరదాగా బాగా, అంటే మీకు ఎలా చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. మీకు అర్థమయ్యిందా నేనేం చదువుతున్నాను? సో చెప్తున్నట్టుగా. కానీ కబుర్లు మాత్రం బాగానే చదువుతానండి. అందులో ఎదురుగుండా ఉంటే మాత్రం ఇంకా అంటే బాగా అభిమానంగా ఆత్మీయంగా పలకరిస్తాను. ఫస్ట్ నేనైతే మాత్రం అందరినీ కూడా పలకరిస్తాను. నాకు శత్రువు అంటూ ఎవరూ ఉండరండి. ఎంత నన్ను విమర్శించినా, ఎంత తిట్టినా, నా పెద్ద శత్రువు అయినా సరే నేను వాళ్ళని చిరునవ్వుతోనే పలకరిస్తాను. నేను ఫస్ట్ వాళ్ళు పలకని పలకపోని నేను ఫస్ట్ బాగున్నారా అంతే. నేను అదైతే మాత్రం ఖచ్చితంగా అడుగుతాను. వాళ్ళు ఎవరైనా కానీ, నన్ను బాగా విమర్శించిన వాళ్ళైనా సరే కూడా నేను అది నా మనసులో పెట్టుకోను. అది అంటే నాకు దానివల్లే నాకు ఈ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నా. మరి ఇప్పుడు అందరిలాగా నేను మామూలుగా ఎవరికి వాళ్ళు వంటలు చేసి పెట్టుకుంటారు కదండి, అలా చేసి పెట్టదలుచుకోవాలి. ఎందుకు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట, ఏది టీవీలో కనిపించాలని. అసలు కెమెరా ఉంటే చాలండి, నాకు పూర్ణకం వచ్చేస్తుంది. అసలు నిజం చెప్పాలంటే ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఇలా ఏదైనా చైర్లో కూర్చొని ఇలా ఏదన్నా అసలు ఆ ధ్యాస ఉండదు. ఇట్లా చూస్తుంది చాలు, గబగబా కెమెరా పట్టుకున్నాడు గబగబా వస్తారు, ఫోన్లు తీసుకొని వస్తారు అనమాట. నువ్వు ఎందుకు కూర్చున్నావు మాకు తెలుసులే, నువ్వు ఫోటో దిగటానికే కదా అనుకుంటూ వస్తారనమాట. అంటే నాకు అంత పిచ్చని అందరికీ తెలుసు.
అయితే ఆ ఇదిలో మా వాళ్ళని కూడా నేను అంటే చాలామంది అంటే ఇప్పుడు మన పల్లెటూరులో మాది పల్లెటూరే అంటే నేను పల్లె నుంచి ఏదో హైదరాబాద్ వచ్చాను కానీ హైదరాబాద్ పోకళ్ళు ఏమి లేవు నా దగ్గర. అచ్చమైన స్వచ్ఛమైన అమాయకమైన పల్లెటూరి అమ్మాయినే నేను. కాకపోతే అప్పుడప్పుడు ఇలా కనిపిస్తాము, అది కామను. అది ఉంది ఇది ఉందన్నమాట. నేను పిల్లల్లో పిల్లలాగా పెద్దల్లో పెద్దల్లాగా మధ్య వయసులో వాళ్ళ మధ్య అట్లా ఉంటాను కాబట్టి నేను ఎక్కడ ఎలా ఏ యాసం వేయాలో ఆ యాసం వేసేస్తాను. అది మాత్రం నిజమండి. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే నేను అందరిలా కాకుండా వీడియో ఎలా చేయాలి అనుకున్నానంటే ఇప్పుడు మా అమ్మమ్మ గారు ఉన్నారు. అమ్మమ్మ గారు టీవీ దగ్గరికి వచ్చి మాట్లాడలేరు కదా, అందులో టీవీ ప్రోగ్రామ్ అనగానే కొంచెం విసుగుపోతారు. అదే ఇక్కడ నా ముందు అనుకోండి, మన చంటమ్మే కదా మన ఏం చేస్తుంది చక్కగా మాట్లాడదాము అని చెప్పి ఫ్రీగా మాట్లాడతారనమాట. అట్లాగే చాలామంది చాలా కోరికలు ఉంటాయి, టీవీలో కనిపించాలి, నేను వంట చేయాలి అట్లా అని. ఇంకొక కోరిక ఏంటంటే నాకు యాంకరింగ్ కూడా చేయాలనిపించే కోరిక అనమాట. యాంకరింగ్ ఏంటి, యాక్టింగ్ ఏంటి, అవన్నీ నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కోరికలు. కానీ నేను ఇప్పుడు వరకు తీర్చుకోలేకపోయాను. ఇప్పుడు ఈ లాక్డౌన్ పుణ్యమాన్ని యూట్యూబ్ చూసి నేను ఇలా చేద్దాము, పోనీ నా కోరిక తీరుద్ది, అటు ఇళ్లలో ఉండే వాళ్ళ కోరిక కూడా తీర్చిందని అవుతానని చెప్పి నేను మా ఊరు వచ్చేసాను అనమాట. వచ్చి ఇట్లా చేయాలనుకుంటున్నాను, మీరు వంటలు చేస్తారా అనగానే, ఓ నువ్వు రావాలే కానీ అంటమ్మా, నీకు బోల్డని చూపిస్తాము, బోల్డని కబుర్లు చెబుతాము, నీకంటే ఎక్కువ కబుర్లు కూడా మేము చెబుతాము అన్నారనమాట. అందుకనే చెప్పి నేను ఇలా పెద్ద యాంకర్లాగా పుడింగిలాగా వచ్చేస్తాను వాళ్ళ ముందుకి. వాళ్ళు అబ్బో సుమా వచ్చిందమ్మో వచ్చింది అంటే నన్ను ఎద్దేవి చేస్తారండి అట్లా అని. అంటే నేను కూడా అంటే వాళ్ళు ఏంటంటే చాలామంది అంటారు, నువ్వు మొత్తానికి నేను చూస్తుంటే సుమా అంత నేను యాంకర్ని అని చెప్పట్లేదు, అంటే మాట్లాడటం గురించే చెబుతున్నానండి. మళ్ళీ మీరు సుమా అంత పెద్ద పుడింగివా నువ్వు అని అనద్దు. ఎందుకంటే సుమా రేంజ్కి నేను ఎట్లా వస్తానండి, ఏముందని నేను ఎలా వస్తాను. నేను అనేదంటే లొడ వాగటం గురించే చెబుతున్నాను తప్ప ఆమెంత యాంకరు ఆ స్టేజ్లో మామూలు ఇప్పుడు ఉన్నవాళ్ళే ఆమెను అందుకోలేకపోతున్నారు. నేను పెద్ద లెక్క అసలు. అయితే ఊరినే వాళ్ళు సరదాగా అలా నన్ను ఆడిస్తారనమాట. నేను ఎందుకంటే అలా సరదాగా ఉంటాను అని ఆ ఉద్దేశంతో అంటారు. ఇంకపోతే అందరూ అండి ఎంత బాగా నా కోసం, నీకు చంటమ్మ నువ్వేమైనా చెప్పు మేము చేసి పెడతాము అన్నారనమాట. ఇక్కడ నేను ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే, అందరికీ వంటలే చూస్తూ అంటే కొలతలతో చూపించడం కానీ అట్లా చేసి నేను వంటల కోసం పెట్టట్లేదు కదా. ఏంటంటే వాళ్ళని కూడా అందరికీ పరిచయం చేయాలి, వాళ్ళల్లో ఉన్న టాలెంట్ కూడా మీకు చూపించాలి అంతే తప్ప వంటలు అనేది ఎట్లాగో మనకి యూట్యూబ్లో అన్ని రకాలు వచ్చేసినాయి. నాకైతే కొత్త రకం అంటూ ఏమీ కనిపించలేదు. కాబట్టి ఆ వంట చేసేదేదో మీకు చూపించడం కోసమే, అంటే సరదాగా వాళ్ళని కూడా టీవీలో అంటే టీవీ అట్లా కాదు, గుళ్ళు తెరని కాదు అనేది, మన యూట్యూబ్నైనా మన టీవీలో పెట్టుకొని చూసుకోవచ్చు కదా. అట్లా వాళ్ళు బామ్మగారు వంట కూడా ఒకసారి ఆవిడేం అడిగినట్టు చేస్తావా పాపక్క అంటే, బామ్మ అనమాట తను. అయితే మేము పాపక్క అంటాం అనమాట. చేస్తాదంటమ్మా, నేను టీవీలో కనిపిస్తానా అని అడిగిందనమాట. అంటే చూసారా, తనకు కూడా టీవీలో కనిపించాలన్న కోరిక ఉంది కదా, అందుకని నేను ఇలా చేయాలనుకున్నాను. నేను ఆ బామ్మగారు ఆ మాట అనగానే అమ్మయ్య, నేను ఏమైతే అనుకొని వచ్చానో అది మొత్తానికి నా కోరికే కాదు వాళ్ళ కోరిక కూడా తీర్చాలనుకున్నాను, తీర్చానన్న ఇదన్నమాట. ఇప్పుడు యూట్యూబ్లో లింక్ మనం టీవీ కనెక్షన్ చేసుకోవచ్చు కదా, అంటే టీవీలో కనిపిస్తుంది కదా, మరి వాళ్ళ కోరిక తీరిపోయినట్టే కదా. ఇటు నా కోరిక తీరింది, అటు వాళ్ళ కోరిక తీరింది. అయితే మీరు కూడా నన్ను మీ కుటుంబ సభ్యురాలను అనుకొని నన్ను మాత్రం ఆశీర్వదించండి. పిల్లలు మీరు అయితే కనుక నాతో సరదాగా ఎంజాయ్ చేయండి. అంటే పిల్లల్ని మరి ఆశీర్వదించండి అనకూడదు కదా. అయితే అదేదో సబ్స్క్రైబ్ చేస్తారంట కదా పిల్లలు, మీరైతే అది చేసి నాకు ఎంకరేజ్ ఇవ్వండి. పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు నన్ను, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు, వద్దని చెప్పను. అది లేకపోతే ఎలాగండి బాబు. నాకు కావాల్సిందల్లా ముందు అందరినీ పరిచయం చేయటం అనమాట.
అప్పుడప్పుడు మీ దగ్గరికి కూడా వస్తాను. మీరు చంటక్క కబుర్లో ఏమన్నా అక్క నువ్వు కూడా మా దగ్గరికి వస్తావా అని మీరు అన్నారనుకోండి, చంటక్క నాకు కూడా కోరుకుంది చంటక్క, నేను ఎలా తీర్చుకోవాలని ఇంటి నుంచి అనుకుంటున్నాను అని మీకు ఏమన్నా ఆ ఫీలింగ్ వస్తే కనుక మీరు కామెంట్ పెట్టండి, చంటక్క నేను వంట చేస్తానని. అక్కడ ఏం వంట అనేది మనకి అనవసరం. ఎందుకంటే పిచ్చి పిచ్చి వంటలు అంటే పిచ్చి వంట మళ్ళీ నన్ను తిట్టారు, దీని పిచ్చా ఏంటి అని. అంటే అన్ని రకాల వంటలు వచ్చేసినాయి. కాకపోతే నువ్వు ఎలా చేస్తున్నావు, నీ ఇంటి వంట ఏంటి, అదే కదా ఎవరికైనా కూడా. ఇప్పుడు మన ఇంట్లో మీ ఇంట్లో ఒక రకం, నా ఇంట్లో ఒక రకం, పక్కింట్లో ఒక రకం, ఎదురింట్లో ఒక రకం, అలా చేసుకుంటాం కదా. ఇంకోటి ఏంటంటే పక్కింటి పుల్లకూర రుచి ఎక్కువ అంటారు, మీకు తెలుసు అది సామెత అందరికీ తెలుసు కదా. అందులో మగాళ్ళకి మరీ అది పక్కింటి పుల్లకూర చాలా అంటే చాలా ఇష్టం అండి. ఎదురింటి పుల్లకూర నచ్చుద్దని చెప్పాను కదండి, అందుకని చెబుతున్నాను. అయితే అందరూ అదే రకం చేసుకుంటారు, అదే ఉప్పు, అదే కారం, అదే పసుపు, అయ్యే మసాలాలు ఉంటాయి. కాబట్టి మనకేంటంటే నలుగురికి మన వంట ఏంటో తెలియదు, మనం ఎలా చేసుకుంటాం, మన వంటలు ఎలా ఉంటుంది అలా మనం చూపించుకోవటం కోసం నేను ఇలా అనుకొని నా వాళ్ళ కోసం, మనందరి కోసం అన్నమాట. ఏమైనా సరే వీళ్ళను కూడా కొంచెం చూపిద్దాము, వాళ్ళ కోరికను తీర్చాలి అన్న ఉద్దేశంతో నేను ఇలా మొదలెట్టాను అనమాట. మీకు కూడా అలా చెయ్యాలి అనిపిస్తే చంటక్క నువ్వు ఎలా వస్తావు ఏంటి, నాకు ఇంట్రెస్టు, నేను కూడా ఒక వంట చేస్తాను మీరు కామెంట్ పెట్టారు అనుకోండి, ఖచ్చితంగా నేనే కాల్ చేస్తాను మీకు. అంటే నేను పర్సనల్గా మీకు నెంబర్ ఇస్తాను, మీరు కామెంట్ పెట్టండి. అంటే నేను చేస్తాను చంటక్క నీతో పాటు వంటలు అని అంటే కనుక నేను ఎట్లా ఏంటనే తర్వాత నేను మీకు కాల్ చేస్తాను, నేను తర్వాత చెప్తాను నేను అది. అయితే మీరు మెసేజ్ పెట్టండి పర్వాలేదు, ఎట్లా కామెంట్స్ ఏదో పెడతారు కదా, నేను చేస్తాను, నేను కూడా నీలానే వచ్చి నీ పక్కన చేస్తానక్క అని అంటే కనుక ఓకే. ఒక్క వంటలనే కాదండి ఈ చంటక్క దానిలో ఈ ఎంటర్టైన్మెంట్ అంటే జోక్స్ ఉంటాయి, మళ్ళీ బ్యూటీకి సంబంధించి ఉంటాయి, అన్ని రకాలు, ఇది ఉంది అది లేదు అనేది లేదు, అన్ని రకాలు వస్తాయి అన్నమాట. ముందు ఇంకా అంటే యాంకర్లని ఇంటర్వ్యూలు అవి కూడా ఉండొచ్చు, ప్రస్తుతానికైతే లేవు, తర్వాత ముందు కూడా అవి కూడా ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళని కూడా తీసుకొద్దాము, వాళ్ళని కూడా చంటక్క కబుర్లో భాగం చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా మిమ్మల్ని కూడా భాగం చేయాలి అనుకుంటున్నాను, ఎందుకంటే నేను మిమ్మల్ని కూడా నా కుటుంబ సభ్యులు అనుకున్నాను కాబట్టి. సరే అండి, మరి ఇంకా సోది ఎక్కువైంది అంటారా నా సోది, మరి మీరు కామెంట్ పెడతారా? నేనైతే ఇందుకే యూట్యూబ్లో చేయాలి అనుకున్నాను, ఓకేనా. మరి ఇక నేను ఉండనా అండి, మరి ఇప్పటికే చాలా అంటే చాలా కబుర్లు అని చెప్పేవి అనుకుంటున్నాను, సోది చెప్పాను, పర్వాలేదు కదా. సోది అంటేనే జనానికి ఇష్టం అండి ఈ రోజుల్లో, నిజం చెబుతున్నాను కదా. ఆ సోది లేకుండా మనం ఏ పని చేయలేము. పని చేయకపోయినా కూడా సోది చెప్పాము అంటే అవతల పని అయిపోద్ది మనకి. ఇన్ని రోజుల నుంచి నేను అసలు నిజంగా చెబుతున్నాను కదా, నాకు గట్టిగా ఇంట్లో వంట చేసుకోవడం తప్ప కొంచెం ఎక్కువ ఏమైనా చేయాలి అంటే కనుక నాకు భయం అనమాట. నేను అసలు పొయ్యి దగ్గరికి వెళ్ళను తొందరగా. అంతకుముందు నాకు వంటల ప్రోగ్రాంలో కూడా చాలామంది మీరు యాక్టివ్గా మాట్లాడతారు కదా రండి మేడం అంటే, నేను ఇంట్లోనే చేసుకున్నప్పుడు నేను అక్కడికి వచ్చి నేను జనానికి నేను ఎలా చెప్పగలనండి వద్దండి అని చెప్పేదాన్ని అనమాట. అయ్యో ఏమైంది ఇంట్లో చేసుకోవద్దు అవన్నీ వాళ్ళందరూ తెలుస్తుంటే నా మనసుకి నాకు నచ్చదు. అందుకని చెప్పి నేను వంటల ప్రోగ్రామ్కి అనేది నేను నిజంగా చాలా నాకు వచ్చినాయి అండి. కానీ ఎందుకంటే నేను చేయకుండా ఇంట్లో ఎవరి కోసమో చేసి పెడతాను అంటే ఎందుకంటే నా మనసుకే అదేంటో అనిపించింది అనమాట. అందుకని అప్పుడు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు అందుకనే నేను చేయకుండా వాళ్ళతో చేస్తున్నాను అనమాట. అంటే నా వరకు నేను చేసుకోగలను. బ్యూటీకి సంబంధించి నేను చెప్పగలను నేను మీకు. అట్లా ఏదైనా సరే మీకు ఆ బ్యూటీకి సంబంధించి కూడా ఏమైనా అడగాలి అనుకుంటే అడగండి. నేను దానికి తర్వాత ఎపిసోడ్లో మీకు నేను అది ఏం చేసుకోవాలి ఏంటి సలహా ఇస్తాను. అయితే నేను బయట చదువుకున్నవి వాటి గురించి అయితే నేను చెప్పను అనమాట. నా సొంతగా నా ఫేస్ మీద, నా తలకాయ మీద, నా కాళ్ళ మీద, నా చేతి నేనేమైతే ఉపయోగించుకున్నానో ఎలా అయితే ఉందో అట్లాంటివే చెప్తాను. నేను సహజమైన వాటితోనే నేను ఎలా ఉన్నాను అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. కానీ ముందు తెలుస్తుంది. సరే అని చంటక్క చెప్పింది కాబట్టి ఇది కరెక్టే అనే ఇదిలో మీరు వస్తారు, చూస్తూ ఉండండి. ఎందుకంటే నేను అప్పుడు చెబుతాను ఎందుకు ఈ మాట అన్నాను అనేది తర్వాత ఎపిసోడ్లో చెబుతాను మీకు. సరేనా మరి.
మరి సోది ఎక్కువైందంటారా? కబుర్లో ఉన్నప్పుడే మరి కబుర్లు కదండి, మరి అందుకనే ఇలా సోది చెప్పాలి కదా. మామూలుగా అయితే నేను కూడా యూట్యూబ్లో ఏదైనా సోది వచ్చింది అనుకోండి, అబ్బా సోది అంటే వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, బాబాయ్ ఈ సోది ఎవరంటారు, నిజంగా నేను అట్టగా అనుకునేదాన్ని. మీరు నన్ను అనుకుంటారని నాకు తెలుసు, అయినా కూడా చెబుతున్నాను సీక్రెట్, నా కుటుంబం కాబట్టి నేను చెప్తున్నాను, మీరు ఎవరికి చెప్పకండి. సరే మరి కబుర్లు కాకుండా నేను ఇప్పటికి అయితే మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మీకు ఎవరు చేస్తున్నారు, ఏమి చేస్తున్నారు అనేది నేను వాళ్ళ ద్వారా అంటే వాళ్ళతో చేయించి మీకు మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కనిపిస్తాను. మరి అప్పటి వరకు సెలవు తీసుకున్నా. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ముందు అంటే కరోనా తగ్గినాక నాకు స్టార్ మహిళ ప్రోగ్రాం లాగా అంటే అది స్టార్ మహిళ అనే కాదు, నాకు స్టార్ మహిళ అంటే ఇష్టం కాబట్టి ఆ ప్రోగ్రాం పేరు చెప్పాను. అంటే అట్లా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అట్లా ఏదన్నా ఎవరి ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. ముందు అది కూడా కరోనా పోయినాగానండి, ముందు నేను రాను. ఎందుకంటే మరి కరోనాకి చాలా భయపడాల్సి వస్తుంది కదా మనం. అందుకని కరోనా తగ్గినాక ముందు నేను ఆ ప్రోగ్రామ్ కూడా పెడదాం అనుకుంటున్నాను. అయితే మీ ఇంటికే వచ్చి నేను మీతోనే ఆడిస్తాను, లేదా ఒకవేళ ఎక్కడికన్నా రావాలి అంటే మీరైనా రావచ్చు. అలా అది ఇంకా ప్లాన్ చేసుకోలేదు కాబట్టి అది ఎట్లా ఏంటి అనేది నా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు అర్థమైపోద్ది అనమాట. అయితే మా పిల్లలు ఏమంటున్నారంటే, అబ్బా నీ సోదికి చెప్పేకండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్ప వింటమ్మా అంటున్నారు. మరి మీ ఇష్టం అండి. మరి మీరు నన్ను గనక మీ ఫ్యామిలీలో మీ అక్కనే అని అనుకుంటే, మీ అమ్మాయిని అనుకుంటే, మీ మనవరాలిని నేను అని మీకు అనిపిస్తే, చెల్లి అనుకోండి, అక్క అనుకోండి, అత్త అనుకోండి, పిన్ అనుకోండి, ఏదైనా నన్ను అనుకోండి, బామ్మ నన్ను కూడా నాకు ఏం బాధ లేదు, అలా కూడా అనుకోండి. సరదాగా నేనైతే సరదా ఎంజాయ్ చేస్తాను. మీరేదో మంచిగా నా మీద సెటైర్ వేసారనుకోండి, నేను కూడా మంచిగా, నాకు చాలా ఇష్టం అనమాట అట్లా అంటే కనుక. కాబట్టి మీరు కూడా నా మీద ఏదైనా కామెంట్ పెట్టాలి అనుకున్నా కూడా పెట్టండి. నన్ను ఆశీర్వదిస్తారు కదా, ముందైతే మాత్రం నన్ను ఆశీర్వదించండి. అది చెప్పేది నేను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అది నా తత్వం అనమాట. మరి ఇందాక నుంచి ఆపుతాను అంటున్నాను కానీ ఆపట్లేదు. ఇప్పుడు మాత్రం ఆపుతాను. బాయ్.